రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న 6 ముఠా సభ్యులను భువనగిరి సిసిఎస్ మోత్కూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 50 తులాల బంగారం, 2.5 కేజీల వెండి, 2 బైక్లు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. నిందితులపై నల్గొండ, మహబూబ్ నగర్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 34 కేసులు నమోదైనట్లు చౌహాన్ వెల్లడించారు. వీరంతా పాత నేరస్తులని, ముఠాలో ప్రధాన నిందితుడిని అశోక్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అశోక్ ని ముందుగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు ఇప్పటి వరకు 35 హౌస్ బ్రేకింగ్ చోరీలకు పాల్పడినట్లు వివరించారు సిపి డిఎస్ చౌహాన్. దట్ ఇలాంటి గ్యాంగ్లు ఇంటి లాక్ ఉంటే, లాంగ్ టైం అబ్సెంట్ ఉంటే, డే టైంలో సర్వే చేసుకొని లేదంటే తెలుసుకొని అట్లా హౌస్ బ్రోకింగ్ ఆఫెన్స్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు చూస్తున్నారు, మకర సంక్రాంతి సందర్భంగా ఎంతోమంది ఇంటికి వెళ్ళేటప్పుడు మన పోలీస్కి వైపు నుంచి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. దట్ మీరు లాంగ్ టైం అబ్సెన్స్కి ఉంటే కొద్దిగా లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. కంటిన్యూస్గా మన వారు లా అండ్ ఆర్డర్, ఎస్ఓటి, క్రైమ్ టీమ్ అక్కడ కాన్స్టెంట్ వాట్ పెట్టేసి ఒకటి కూడా ఆఫెన్స్ జరగలేదు. సో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే, సపోజ్ లాంగ్ టైం అబ్సెన్స్కి వెళ్తున్నారు, అప్పుడు మనం కొన్ని సలహాలు, సూచనలు చెప్పడం జరిగింది. కొన్ని చిన్న చిన్న అది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది పెంప్లెట్ కూడా పంచడం జరిగింది. ఆ టైంలో పెద్ద ఎత్తనంగా అబ్సెన్స్ ఉండగా కూడా ఆఫెన్స్ జరగలేదంటే ఇలాంటి ఆఫెన్స్ ప్రివెంట్ చేయడంలో, ఇలాంటి ఆఫెన్స్ జరగకూడదని చూడడంలో పబ్లిక్కి కూడా మనకు సహకారం ఉంటే ఇంకా మనం బాగా చేయవచ్చు. ఈ చిన్న చిన్న దాంట్లో స్టెప్స్ ఉంటాయి. దట్ మీరు ఎప్పుడైతే లాంగ్ అబ్సెన్స్కి వెళ్తున్నారు, మీ పక్కన ఇంటి వారికి అలాగే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఫ్రంట్లో ఏదైతే లైట్ ఉంటుందో ఫ్రంట్ రూమ్లో అది ఆన్ చేసి పెట్టండి.